హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు సినీ దావత్. భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ మన రవితేజ, మన రవెన్న ఈరోజు పండగ సందర్భంగా వచ్చేసారండి. నేనైతే సినిమా చూశాను. నా పర్సనల్ ఒపీనియన్ మీకు చెప్తాను. ఇది రివ్యూ లాగా కన్సిడర్ చేయొద్దండి, పర్సనల్ ఒపీనియన్. సినిమా అయితే నా వరకు చాలా బాగుంది. చాలా బాగుందని ఎందుకంటున్నానంటే, ఈ మధ్య కాలంలో రవితేజ్ అన్నకి, మన రవెన్నకి చాలా వరకు ఫ్లాప్సే పడుతున్నాయి. అది అందరికీ తెలుసు. రవితేజ్ అన్న ఫ్యాన్స్ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు ఆయనకు మంచి హిట్ పడాలని. ఇదేదో బ్లాక్ బస్టర్ మూవీ అని నేను చెప్పను, కానీ కిషోర్ తిరుమల గారు ఈ సినిమాని చాలా నీట్ పేస్లో తీసుకెళ్లారు. చెప్పాలంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రవితేజ్ అన్న గారు చాలా సెటిల్డ్ యాక్టింగ్ చేశారు. మంచి కామెడీ ఉంది, చాలా బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. యాక్టింగ్ ఈజ్తో చేశారు అందరూ. ఇక వెన్నెల కిషోర్ గారి కామెడీ కానీ, సత్య గారి కామెడీ కానీ, ఇలా అందరి కామెడీ కూడా బాగుంది. ముఖ్యంగా హీరోయిన్స్ చాలా గ్లామర్గా, చాలా నీట్గా ఉన్నారు. ఒకరు అషికా రంగనాథ్ అయితే ఆమె అందంతో, నటనతో ఆమె అదరగొడుతుంటే, ఇంకొక మన తెలుగు అమ్మాయి అని చెప్పుకునే డింపుల్ హయాతి, ఆమె కూడా చాలా బాగా చేశారు. నిజంగా తెలుగు అమ్మాయిగా ఆ అమ్మాయికి ఛాన్సులు వస్తుంటే, ఆ హీరోయిన్కి ఛాన్సులు వస్తుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు ఎటువంటి ఆలోచన పెట్టుకోకుండా ఫస్ట్ భర్త మహాశయులకి విజ్ఞప్తి అంటూ ఏంటి ఆ విజ్ఞప్తి తెలుసుకోవడానికి ఫ్యామిలీతో వెళ్ళండి. ఫ్యామిలీతో సహా చూడదగిన సినిమా ఇది. మరీ భారీ ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకొని వెళ్ళకండి. పాత సినిమాలతో, రవణ పాత సినిమాలతో పోలిస్తే ఈ సినిమా చాలా బెటర్ అనే చెప్పాలి. మీరు కూడా సినిమా చూసింటే మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్లో పంచుకోండి. ముఖ్యంగా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, దయచేసి పైరసీని ఎంకరేజ్ చేయకండి. అందరూ థియేటర్కే వెళ్ళి చూడండి. ఒకవేళ థియేటర్ రేట్లు, పాప్కార్న్ రేట్లు ఇవన్నీ ఎక్కువ ఉన్నాయనుకుంటే, పండగ సందర్భంగా కాకుండా ఇంకొక 2 రోజులు గ్యాప్ ఇస్తే మీకు శనివారం, ఆదివారం కూడా సినిమాని చూడొచ్చు. ముఖ్యంగా ఎక్కడైనా తక్కువ రేట్లు ఉంటే అక్కడికి కూడా వెళ్ళి సినిమాని చూడండి. సినిమా థియేటర్లోనే ఎంకరేజ్ చేయండి. ఇది నా రిక్వెస్ట్. ఫైనల్గా రవణ కొంత ఊరటనిచ్చారు. ఆ భారీ ఫైట్లు, అన్నెసెసరీ కామెడీ, అన్నెసెసరీ యాక్షన్ బ్లాక్స్, సీన్స్, అదంతా ఏమీ లేకుండా భర్త మహాశయులకు విజ్ఞప్తి అంటూ మంచి సినిమానే మాకు అందించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలా ఎన్నో మంచి సినిమాలు మీ దగ్గర నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సినీ దావత్.